30 ఆగస్టు 2022 రోజున భారత్కి చెందిన 8 మంది నేవీ సోల్జర్స్ అయిన నవతేజ్ సింగ్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ శర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకల్లా, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్, ఈ 8 మందిని ఖత్తర్లోని ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎవరికో ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఆర్మీ పర్సనల్స్ ఖత్తర్ వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు అక్కడ స్పైగా వ్యవహరిస్తున్నారనుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అలా అరెస్ట్ చేసిన తర్వాత 26 అక్టోబర్ 2023 రోజున ఖత్తర్ కోర్ట్ వీళ్ళకి డెత్ సెంటెన్స్ విధించింది. ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం 2 నెలల తర్వాత వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇచ్చేసింది. అంటే ఉరి తీయమని చెప్పేసింది. దీని తర్వాత ఇండియాకి ఈ విషయం తెలియగానే షాక్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే అసలు ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళకి అలా ఇలా చేస్తారని కూడా ఇంకో షాక్కి గురయ్యారు. ఇదంతా తెలుసుకున్న ఖత్తర్ గవర్నమెంట్ కూడా ఒక స్టే విధించి ఒక 60 days మీకు టైం ఇస్తాను, మీరు లీగల్గా ఫైట్ చేయండి అన్నది. అలా 60 days అంటే 26 అక్టోబర్ 2023 నుండి 28 డిసెంబర్ 2023 వరకు లీగల్గా ఫైట్స్ జరిగాయి. అంటే ఆ 60 daysలో మన వాళ్ళు చాలా బాగా ఫైట్ చేశారు. ఎందుకు చాలా బాగా ఫైట్ చేశారంటున్నా అంటే చూడండి, ఈ 2 నెలల గ్యాప్లో అక్కడ డెత్ సెంటెన్స్ అనేది చాలా పెద్ద విషయం. దాన్ని కూడా డ్రాప్ అయ్యేలా చేశారు మన లీగల్ టీమ్. కుదోస్ టు అవర్ భారత్ లీగల్ టీమ్. ఇక 28 డిసెంబర్ 2028 రోజున ఖత్తర్ కోర్ట్ ఆ డెత్ సెంటెన్స్ని డ్రాప్ చేసేసింది. అంటే మాఫీ చేసేసింది. ఇది ఒక డిప్లొమాటిక్ పరంగా మనకి చాలా పెద్ద విజయం. భారత్కి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే దేశం కాని దేశంలో మన వాళ్ళని అరెస్ట్ చేసి సంవత్సరం పాటు ఉంచుకొని ఇంకా వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రివోక్ చేసి మళ్ళీ మన దేశంకి వీళ్ళని పంపడం అనేది చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి మనం నమస్కరించాల్సిందే. అలాగే ఒక భారత పౌరుడిగా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందే. ఇక ఈరోజు వీడియో రికార్డ్ చేస్తుంది ఫిబ్రవరి 12, 2024 రోజున. వీళ్ళందరూ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఆ 8 కుటుంబాలకి ఉపశమనం. అలాగే మన భారత్కి ఇదొక గొప్ప విజయంగా ఉండబోతుంది. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కుదోస్ ఫ్రమ్ భారత్. ఇలా చాలా నెలల తర్వాత దగ్గరగా సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పుడు ఈ మన నేవీ సోల్జర్స్ వాళ్ళ ఇంటికి చేరుకోబోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఉండాలని, వీళ్ళు చాలా మంచిగా రెస్ట్ తీసుకొని తిరిగి వాళ్ళ విధులను నిర్వహించాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్. మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు ఒక లైక్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.